కేవలం 150 రూపాయలతో మనం బెంగళూరు నుండి తిరుపతి వరకు ఈ ట్రైన్లో జర్నీ చేయొచ్చు. ఆన్ టైం కన్నా ముందు వచ్చేస్తే పరిస్థితి అంతా ఇలా ఉంటుందన్నమాట మన ట్రైన్ది. ఎండింగ్ వరకు కూడా డ్రైవర్ గారు ఊపులోనే ఉంటారు. తుల్ల కూడా ఎత్తున్నారు బండి. హలో బెంగళూరు. ఈ రోజు బెంగళూరు నుండి తిరుపతి వరకు ఒక ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం అండి. ట్రైన్ నెంబర్ వచ్చేసి 22618. SMVT బెంగళూరు నుండి తిరుపతి వరకు ఈ ట్రైన్ లో మనం జర్నీ చేయబోతున్నాం. పొద్దునే నేను SMVT రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. బట్ నేను SMVT రైల్వే స్టేషన్ రావడం ఫర్ ది ఫస్ట్ టైం అండి. ఇదిగో అండి, ఫస్ట్ నేను ఆటో దిగ్గానే రైల్వే స్టేషన్ చూడగానే ఎయిర్పోర్ట్ ఏంట్రా ఇక్కడ ఉంది అనుకున్నాను. కానీ ఇది ఎయిర్పోర్ట్ కాదు, ఎయిర్పోర్ట్ లాంటి రైల్వే స్టేషన్. టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 6:35 అయితే అయింది. మన ట్రైన్ SMVT బెంగళూరు నుండి 7:40 స్టార్ట్ అవుతుంది. SMVT బెంగళూరు. SMVT అర్థం ఏంటంటే శ్రీ మోక్షగుండ విశ్వేశ్వరాయ టెర్మినల్. చలో మనం అయితే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇటు పక్క మీకు లైన్ కనబడుతుందా? ఆ లైన్ అంతా దేనికి అనుకున్నారు? టికెట్ తీసుకోవడానికి, జనరల్ టికెట్ లేదా ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవడానికి. ఇలా లైన్ లో నుంచోక్కర్లేదండి. మీకు ఇలాగా ప్రతి రైల్వే స్టేషన్ లోనూ ఒక QR కోడ్ అయితే కనబడద్దండి. ఆ QR కోడ్ మీ UTS యాప్ లో స్కాన్ చేస్తే లైన్ లో నిలబడకుండా డైరెక్ట్ మనం టికెట్ అయితే తీసేసుకోవచ్చు. స్టేషన్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇలా ఉందండి బాబోయ్, ఇది నిజంగా ఎయిర్పోర్ట్ లాగా ఉంది. అండ్ అక్కడైతే మనకి బుకింగ్ ఆఫీస్ అయితే ఉంది, టికెట్ కౌంటర్ లోపల కూడా ఉందన్నమాట. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 5 లో రెడీగా ఉందండి. అలా మనం ప్లాట్ఫామ్ నెంబర్ 5 లోకి రాగానే పక్కన ట్రైన్ కనబడుతుంది కదా, ఇదే మనం ఈ రోజు ప్రయాణించబోయే ట్రైన్. టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 6:57 అయితే అయింది. మన ట్రైన్ డిపాచర్ వచ్చేసి 7:40. అండ్ ఈ రోజు మనం సెకండ్ సీటింగ్ రిజర్వేషన్ అయితే బుక్ చేసుకున్నాము. సో ఈ రోజు మనం సెకండ్ సీటింగ్ లో ప్రయాణం చేయబోతున్నాము. మన ట్రైన్ జనరల్ కోచ్ పరిస్థితి చూడండి ఎలా ఉందో. స్టార్టింగ్ నుండే ఖాళీగా ఉంది జనరల్. ఇదిగోండి లోకోమోటివ్. ఈ రోజు మన ట్రైన్ ని పుల్ చేయబోయేది WAP 7 లోకోమోటివ్ అనమాట. ఇంకా మన ఇంజిన్ అయితే స్టార్ట్ చేయలేదు, ప్యాంటాగ్రాఫ్ టచ్ చేయలేదు. అండ్ ఇంజిన్ వచ్చేసి ఈ రోడ్ది 39206. ఇదిగోండి తిరుపతి SMVT బెంగళూరు. ఇది ఒక ఇంటర్ సిటీ సర్వీస్ గా తిరుగుతుంది. తిరుపతి నుండి బెంగళూరు, బెంగళూరు నుండి తిరుపతి. ఇప్పుడు మనం బెంగళూరు నుండి తిరుపతి వెళ్తున్నాం. ట్రైన్ నెంబర్ చెప్పాను కదా 22618. అదే తిరుపతి నుండి బెంగళూరు రావడానికి ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 22617. చాలా విషయాలు అయితే మాట్లాడుకోవాలండి మన ట్రైన్ గురించి, మన ట్రైన్ జర్నీ గురించి. వెళ్తూ మాట్లాడుకుందాం. మనమైతే ఇంకా మన ట్రైన్ బయలుదేరడానికి 40 నిమిషాలు అయితే ఉంది. చలో మనమైతే మనం చేసుకున్న రిజర్వేషన్ సెకండ్ సీటింగ్ దాంట్లో కూర్చుండిపోతాం. మన ట్రైన్ కోచ్ లోపల పరిస్థితి అయితే ఎలా ఉంది? కొత్త కోచ్ నిగనగలు ఆడిపోతుంది. సీట్లు మొత్తం లోపల ఇంటీరియర్ అదిగోండి. మనకైతే 42 విండో. ఈ రోజు నేను ఎంత అదృష్టం చేసుకుంటే కానీ నాకు ఎప్పుడు విండో సీట్ రాదండి. బట్ ఈ రోజు నాకు 42 విండో సీట్ అయితే రావడం జరిగింది. ఆన్ డాట్ అంటే ఆన్ డాట్ గా 7:40 స్టార్ట్ అయింది. SMVT బెంగళూరు నుండి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏంటి స్టేషన్ బయటికి వెళ్ళక ముందే ట్రైన్ మంచి ఊపు మీద కొడుతున్నారు డ్రైవర్ గారు. ఊపు మీద ఉంటారు, కొట్టేస్తున్నారు మా డ్రైవర్ గారు. స్టేషన్ అవుటర్కి అయితే వచ్చేసాం మనం. ఓవరాల్గా శ్రీ మోక్షగుండ విశ్వేశ్వరాయ టెర్మినల్ గురించి మాట్లాడాలనుకుంటే రైల్వే స్టేషన్ చెప్పాను కదా ఎయిర్పోర్ట్ లా ఉంది. బట్ చాలా సైలెంట్గా నీట్గా ఉందండి. నాకైతే ఫస్ట్ ఇంప్రెషన్గా బాగా నచ్చింది ఈ యొక్క రైల్వే స్టేషన్. ఫుల్ టర్నింగ్ కొడుతుంది చూడండి మన ట్రైన్. అయితే ఈ రూట్ లోంచి వస్తుంది కదా, ఇది SMVT బెంగళూరు లైన్. బట్ పక్కన కనబడుతుంది చూసారా, ఆ లైన్ వచ్చేసి KSR బెంగళూరుకి కనెక్టింగ్ లైన్ అనమాట. అది బయ్యప్పనహల్లిని అయితే మనం స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం స్లోగా. మన ట్రైన్కి SMVT తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి 4 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి. ఓహో, బయ్యప్పనహల్లిలో ప్రయాణికులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. LC ఏదో మెమో గురించి వెయిటింగ్ ఏమో వీళ్ళందరూ. మా ట్రైన్ డ్రైవర్ గారు ఎక్కడ తగ్గట్లేదు. స్టార్టింగ్ SMVT రైల్వే స్టేషన్ ఉంటే సమ్మని ఎత్తుకుంటున్నారు బండి. వచ్చేసాం మనమైతే మన జర్నీలో మన మొదటి స్టాప్కి వచ్చేసాం, కృష్ణరాజపురం. మన ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్ వచ్చేసి మన జర్నీలో కృష్ణరాజపురం. SMVT తర్వాత చెప్తున్నానండి, కృష్ణరాజపురం మన ఫస్ట్ స్టాప్. వీటిలో అందరూ మన ట్రైన్కే ఏంటి కంపెనీ బాబోయ్, ఏంటిది వీళ్ళందరూ మన ట్రైన్కే. SMVTలో అంతమంది ప్రయాణికులు ఎక్కలేదు కానీ మన ట్రైన్కి కృష్ణరాజపురంలో అసలు మామూలు క్రౌడ్ లేరండి.
మన ట్రైన్ అయితే కృష్ణరాజపురం నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కేవలం 1 minute మాత్రమే స్టాప్ అండి. బట్ మీరు ప్యాసింజర్స్ ని చూసారు కదా, ఈ ట్రైన్ కి ఎంత బాగా క్రౌడ్ కూలింగ్ ఉందో ఈ ట్రైన్ కి. అండ్ మేజర్ గా ఈ ట్రైన్ కి చెప్పాలంటే చాలా లిమిటెడ్ స్టాప్స్ ఉన్నాయండి. ఎక్కడ తగ్గట్లేదండి, పడుతూనే ఉన్నారు బండి. అది కూడా మన స్పీడ్ 96 మందికి ఇచ్చేస్తారు ఈ లైన్లోనే. ఏంటి ఆగిపోయింది బండి? కృష్ణరాజపురం తర్వాత మన బండి వెళ్ళి ఆగేది బంగారుపేటలో అండి. ఇప్పుడు వెళ్ళింది మెమూ చూసారా? ఆ మెమూలోంచి దిగిన ప్యాసింజర్లు వీళ్ళంతా. బాబోయ్ ఏంటి ఇంతమందా? కానీ ఇటు సైడ్ చాలా మంది యూజ్ చేసుకుంటున్నారండి మెమూ సర్వీసులు. అసలు ఖాళీయే ఉండవు తెలుసా ఇటువైపు మెమూ ట్రైన్లు. వైట్ ఫీల్డ్ రైల్వే స్టేషన్ లో మనకైతే రెడ్ సిగ్నల్ అయితే పడింది. ఇదంతా కూడా వైట్ ఫీల్డ్ ఏరియా. అసలు వైట్ ఫీల్డ్ ఏరియా అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి, ఆర్కిటెక్చర్లకి బాగా ఫేమస్ ఏరియా ఇది. అదండి విషయం. మైసూర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వందే భారత్ గురించి మన ట్రైన్ అయితే పక్కన పెట్టారు. మీకు ఇందాక వైట్ ఫీల్డ్ ఎంట్రింగ్ లో ఒక మెమూ చూపించాను చూసారా, అది వచ్చేసి మారికుప్పం బెంగళూరు మెమూ అది. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది కుప్పం బెంగళూరు, అంటే కేఎస్ఆర్ బెంగళూరు దాకా వెళ్తుంది కుప్పం నుండి. ఇది ఈ మెమూ అనమాట, కేఎస్ఆర్ బెంగళూరు సిటీ. ఈ ట్రైన్ కుప్పంలో స్టార్ట్ అవుతుంది కదా. కుప్పం అంటే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ నుండి కర్ణాటకలో ఉన్న కేఎస్ఆర్ బెంగళూరు సిటీ వరకు వెళ్తుంది. వైట్ ఫీల్డ్ నుండి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. కాకపోతే మన ట్రైన్ డిలే వచ్చేసి 25 నిమిషాల డిలేలో అయితే నడుస్తుంది అనమాట. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 8 గంటల 28 నిమిషాలు అయితే అయింది. మేము కోలార్ బెంగళూరు కంటోన్మెంట్ జోన్ వరకు వెళ్తుంది మేము. ఎస్ఎంవిటి బెంగళూరు ఎక్స్ప్రెస్ గువాహటి నుండి ఎస్ఎంవిటి బెంగళూరు వరకు. మనమైతే ఆన్ ది వే టు బంగార్పేట్ జంక్షన్ కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇటువైపు చూడండి రాక్ స్ట్రక్చర్ మొత్తం ఎంత ఎలా ఉందో. మనం వెళ్ళబోయే రూట్ అంతా కూడా అలాగే ఉంటుంది. వెల్కమ్ టు బంగార్పేట్ జంక్షన్. కొన్ని బ్లాస్టింగ్ క్రాసింగ్ల తర్వాత మన ట్రైన్ వచ్చేసింది బంగార్పేట్ జంక్షన్ కి. ఇక్కడైతే మన ట్రైన్ కి అంత క్రౌడ్ అయితే పుల్ అవ్వలేదు, కానీ ట్రైన్ నుంచి దిగే ప్యాసింజర్స్ మట్టుకి ఎక్కువే ఉన్నారండి. బంగార్పేట్ జంక్షన్ అనేది 3 రైల్వే ట్రాక్స్ అని డివైడ్ అవుతాయండి. అందులో మొదటి డైవర్టింగ్ లైన్ వచ్చేసి ఇదనమాట. మన ట్రైన్ ఉన్నది బంగార్పేట్ జోలార్పేట్ మెయిన్ లైన్. మీకు అటుపక్క దూరంగా ఒక లైన్ కనబడుతుంది కదా, ఆ లైన్ వచ్చేసి మనం చిక్బల్లాపూర్ యలహంక జంక్షన్ కి అయితే నేరుగా వెళ్ళిపోవచ్చు. బంగార్పేట్ జంక్షన్ నుండి ఇంకొక లైన్ ఏంటంటే మారికుప్పానికి వెళ్లే లైన్ అనమాట. అది కూడా మనకి మధ్యలో కనబడుతుంది, చూపిస్తామే. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది బంగార్పేట్ నుండి, బంగార్పేట్ జంక్షన్ నుండి. అండ్ పదండి మనం అయితే ఒకసారి ఆంధ్రప్రదేశ్ వెళ్ళొద్దాం. ఇప్పుడు మనం కర్ణాటకలో ఉన్నాం కదా, ఒకసారి మళ్ళీ ఏపీ వెళ్ళి మళ్ళీ తమిళనాడుకి వెళ్ళిపోదాం. అదిగోండి ఇలా వెళ్ళిపోతే మారికుప్పం వెళ్ళిపోవచ్చు. ఇలా మనమైతే ఇప్పుడు కర్ణాటక నుండి ఆంధ్రప్రదేశ్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇంకా మనం కుప్పం రైల్వే స్టేషన్ కి 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుండి మైసూర్ జనశతాబ్ది అయితే సప్మని వెళ్ళిపోయింది అలాగా. కుప్పం, వెల్కమ్ టు కుప్పం రైల్వే స్టేషన్. ఇప్పుడు ప్రస్తుతానికి మనం అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. దీని తర్వాత మనం మళ్ళీ తమిళనాడు అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు దాకా మనం ట్రావెల్ చేసుకొచ్చింది కర్ణాటకలో. కుప్పం నుండి కూడా ప్యాసింజర్స్ గట్టిగానే పుల్లారండి మన ట్రైన్ కి. మన ట్రైన్ వచ్చేసి ఒక ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ కదా, కాకపోతే ఇంకొక పేరు కూడా పెట్టచ్చు. అదేంటనుకున్నారు? ఇంటర్ స్టేట్ అని కూడా. ఇంటర్ స్టేట్ అంటే కర్ణాటక కవర్ చేస్తుంది, ఆంధ్ర, తమిళనాడు, మళ్ళీ ఆంధ్ర. కుప్పం నుండి మన ట్రైన్ అయితే సిగ్నల్ వచ్చేసింది. మనకి ఇప్పుడు ఒక క్రాసింగ్ అయితే పడుతుంది అనమాట, శేషాద్రి ఎక్స్ప్రెస్ తో. ఆన్ ది వేలో ఉంది. కుప్పం అయితే దాటేసాం కదా, చలో మనం అయితే వెళ్ళిపోదాం తమిళనాడుకి.
ఇప్పుడు వెళ్ళిన ట్రైన్ ఏదైతే ఉందో అది వాస్కో డ గామా వీక్లీ ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు తమిళనాడు. మనం కుప్పం దాటిన తర్వాత సగం దూరం వరకు సింగిల్ ట్రాక్ లోనే ట్రావెల్ చేస్తున్నాం. ఏదో స్టేషన్ స్కిప్ చేసుకుంటూ వచ్చేసాం. ఇందాక మీకు చెప్పినట్టు శేషాద్రి ఎక్స్ప్రెస్ చూపిస్తా అన్నాను కదా, కాకపోతే ఇక్కడ చాలా ఒక విచిత్రమైన విషయం జరిగింది. అది ఏంటంటే మన లైన్ వచ్చేసి కొండలో పొట్లో ఉన్న సింగిల్ లైన్లో వచ్చింది అనమాట. శేషాద్రి ఏమో డబల్ లైన్లో ఉన్న రారాజులో ముందుకెళ్ళిపోయింది అనమాట. బట్ ఎనీవే త్వరలోనే శేషాద్రి ఎక్స్ప్రెస్ ఎల్హెచ్బి రేట్తో బేభత్సం సృష్టించబోతుంది. మనమైతే ఇప్పుడు జోలార్పేట రైల్వే స్టేషన్కి ఎంటర్ అవుతున్నాం. జోలార్పేట స్టేషన్ ఎంటర్ అవ్వకముందే మనకు చూడండి దర్శనం ఎలా ఉందో. అమృత్ భారత్ లోకోస్ ఉన్నాయి ఇక్కడ, అటుపక్క ఇటుపక్క పుష్పుల్ ఇంజిన్స్ అవి. జోలార్పేట జంక్షన్ కి మనం 10 గంటల 20 నిమిషాలు కదా చేరుకున్నాం. అండ్ మన ట్రైన్ వచ్చేసి ఎస్ఎంవిటి బెంగళూరులో స్టార్ట్ అయిన తర్వాత కుప్పం వరకు సౌత్ వెస్టర్న్ రైల్వేలో అయితే ట్రావెల్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనం తమిళనాడులో ఉన్నాం కదా, తమిళనాడు డివిజన్ వచ్చేసి సదరన్ రైల్వేస్. ఇలా కొంత దూరం సదరన్ రైల్వేస్లో ట్రావెల్ చేసి దాని తర్వాత మనం సౌత్ సెంట్రల్ రైల్వేకి అయితే వెళ్ళిపోతాం. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన, జోలార్పేట రైల్వే స్టేషన్ కానీ కాట్పాడి రైల్వే స్టేషన్లో టిఫిన్స్ చాలా బాగుంటాయి. జోలార్పేట జంక్షన్ నుండి మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేసింది. మన ట్రైన్ జోలార్పేట తర్వాత కాట్పాడి జంక్షన్లో హాల్ట్ అయితే ఉందన్నమాట. అసలు జంక్షన్ రైల్వే స్టేషన్లో లుక్లు భలే ఉంటాయి కదండి, ట్రాక్లతోనూ రైల్వే ఇంజిన్లతోనూ. నాకైతే జంక్షన్ రైల్వే స్టేషన్ అంటే చాలా ఇష్టం. చెన్నై సెంటర్ నుండి బెంగళూరు డబల్ డెక్కర్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు మన ట్రైన్కి ఒక క్రాసింగ్ అయితే పడుతుంది. అదేంటో తెలుసా, బిలాస్పూర్ నుండి తిరునల్వేలి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ మన గోదావరి జిల్లాలో పట్టుకుంటే అరుణాచలం వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా, ఎక్కడ ఆగకుండా. వస్తుంది బండి వస్తుంది, చూపిస్తాను ఆగండి మీకు. బిలాస్పూర్ తిరునల్వేలి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. తుల్ల కూడా ఎత్తున్నారు బండి. ఆన్ ది వే టు కాట్పాడి జంక్షన్ నాన్ స్టాప్ 130 అలా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది బండి. చెప్తున్నాను కదా, స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు ఎండింగ్ వరకు కూడా డ్రైవర్ గారు ఊపులోనే ఉంటారు. కొంతట్టి కొడతనే ఉన్నారు. అసలు లోపల ఎల్హెచ్బి రేకేమో అసలు కదులేదు అసలు. అంటే షేకు లేదు, ఇంత షేకు. స్ట్రైట్ లైన్ అనుకుంటా బాదుకుంటూ వెళ్ళిపోతుంది బండి. కాట్పాడి రైల్వే స్టేషన్కు స్వాగతం సుస్వాగతం. కాట్పాడి జంక్షన్కి అయితే వచ్చేసామండి. మనం జోలార్పేట దాటిన తర్వాత మన ట్రైన్కి కాట్పాడిలో స్టాప్ ఉందని చెప్పాను కదా. ట్రైన్ ఏం స్పీడ్ కొట్టారండి, ఎక్కడ డిలే లేదు. ఆన్ డాట్ టైంలో మనం కాట్పాడి జంక్షన్కి రీచ్ అయిపోయాం. మొత్తం బెంగళూరులో ఎక్కిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కాట్పాడిలో దిగిపోయారు. మళ్ళీ ఇక్కడ నుంచి ప్రయాణికులు తిరుపతి వెళ్ళాల్సిన వాళ్ళు అయితే ఎక్కుతారనమాట. మొత్తం ఈ ఫ్రేమ్లో కనబడుతున్న ప్రయాణికులంతా కూడా మన ట్రైన్ నుంచి దిగిన వాళ్ళే. 11 గంటల 25 నిమిషాలకి మనమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం కాట్పాడి జంక్షన్ నుండి. కాట్పాడి జంక్షన్లో చాలామంది కూడా సిరిపురం వెళ్ళాల్సిన వాళ్ళు, లేకపోతే ఇక్కడ నుంచి తిరువన్నామలై అరుణాచల్ వెళ్ళాల్సిన వాళ్ళు కూడా చాలామంది దిగిపోతారు. ఇప్పుడు మన ట్రైన్ డైవర్ట్ తీసుకుంటుంది చిత్తూరు పాకాల తిరుపతి వైపు. చలో పదండి వెళ్ళిపోదాం మనకి ఆంధ్రప్రదేశ్కి. కర్ణాటకలో ట్రావెల్ చేస్తూ వచ్చేసాం, తమిళనాడుకి అయిపోయింది. ఇక మనం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోదాం. చలో, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. మనమైతే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసామండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న చిత్తూరుకి అయితే మన ట్రైన్ వచ్చేసింది. చిత్తూరు ప్లాట్ఫామ్ నెంబర్ 3లో అయితే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఉంది. చిత్తూరు కాచిగూడ చిత్తూరు రైల్వే స్టేషన్ అయితే మనమైతే స్టార్ట్ అయిపోయాం. ట్రైన్ వస్తుంది, ఆగుతుంది, వెళ్ళిపోతుంది. చిత్తూరు అనేది మెయిన్గా తమిళనాడు నుండి కాణిపాకం వెళ్ళాలన్నా, లేదా తిరుపతి నుండి బై రోడ్ కాకుండా రైల్వే ట్రైన్ ద్వారా కాణిపాకం టెంపుల్కి రీచ్ అవ్వాలన్నా సరే చిత్తూరు రైల్వే స్టేషన్ అనేది వన్ ఆఫ్ ది సపోర్టింగ్ రైల్వే స్టేషన్
కాణిపాకం టెంపుల్ విజిట్ చేయడానికి. చిత్తూరు దాటాక తిరుపతి వెళ్ళే మధ్యలో రైల్వే రూట్ అంతా కూడా భలే ఉంటుందిలేండి. ల్యాండ్స్కేప్స్ అన్నీ అద్భుతంగా ఉంటాయి. తిరుపతి కాట్పాడి మెమో. దూసుకుంటూ వెళ్ళిపోతున్నాం మనం పాకాల జంక్షన్ కి. ఎక్కడ తగ్గట్లేదు తెలుసా. వెల్కమ్ టు పాకాల జంక్షన్. మన ట్రైన్ జర్నీకి ఇదే మన లాస్ట్ స్టాప్. పాకాల జంక్షన్ తర్వాత మన ట్రైన్ కి ఎటువంటి స్టాప్ లేదు. ఇక డైరెక్ట్ మనం తిరుపతి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక ఈ ట్రైన్ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే, ఈ ట్రైన్లో మనం 524 కిలోమీటర్లు అయితే జర్నీ చేయాలండి, స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు, బెంగళూరు నుండి తిరుపతి వరకు. అండ్ ఈ ట్రైన్లో మనం ట్రావెల్ చేసే సమయం వచ్చేసి టోటల్గా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా 5 గంటల 30 నిమిషాలు అయితే జర్నీ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ లాగలేదు. మీరు చూసారు కదా ఎలా బాదుతున్నారు ట్రాక్ మీద ట్రైన్ని. సోర్స్ నుండి ఎండింగ్ వరకు ఈ ట్రైన్ వచ్చేసి 9 రైల్వే స్టేషన్లో ఆగుతూ వెళ్తుంది అనమాట, ఇంక్లూడింగ్ బెంగళూరు నుండి తిరుపతి వరకు. మన ట్రైన్ బెంగళూరు నుండి తిరుపతి వరకు కూడా వీక్లో 3 రోజులు మాత్రమే ఉంటుంది. అంటే వారంలో 3 రోజులు మాత్రమే ఈ లైన్ ద్వారా నడుస్తూ ఉంటుంది. అందులో సోమవారం ఒక రోజు అయితే బెంగళూరు నుండి తిరుపతి అవైలబుల్ ఉంటుంది. అండ్ రెండోది బుధవారం, అంటే ఈ రోజు బుధవారం మీదుగా కూడా ఈ లైన్లో నడుస్తూ ఉంటుంది. అండ్ దాని తర్వాత శనివారం, మళ్ళీ చెప్తున్నాను, సోమవారం, బుధవారం, శనివారం అయితే ఈ ట్రైన్ అనేది బెంగళూరు నుండి తిరుపతి వరకు అవైలబుల్ ఉంటుంది ప్రయాణికులకి. ఓవరాల్గా జనరల్ వచ్చేసి 8 కోచ్లు అయితే ఉంటాయండి, స్టార్టింగ్లో 4 ఉంటాయి, వెనకాల 4 ఉంటాయి అనమాట. సెకండ్ సీటింగ్ అయితే 9 కోచ్లు అయితే ఉంటాయి. ఒకటి ఈఓజీ, ఒకటి ఎస్ఎల్ఆర్టీ కోచ్. చలో సిగ్నల్ వచ్చేసింది, పదండి తిరుపతి వెళ్ళిపోదాం. మానపాకల్లో మనకి నాందేడ్ తిరుచిరాపల్లి స్పెషల్ ఫేర్ ఎక్స్ప్రెస్ కనబడింది. పక్కన పెట్టారు మన బండి గురించి. ఆన్ టైం కన్నా ముందు వచ్చేస్తే పరిస్థితి అంతా ఇలా ఉంటుంది అనమాట మన ట్రైన్ది. తిరుపతి రైల్వే స్టేషన్కి ఎగ్జాక్ట్ టైము 1:25 నిమిషాలు. బట్ ఇప్పుడు టైం ఎంత అని తెలుసా? 12:50 అయింది. ఇది మ్యాటర్. అదండి, 1:40 అయితే మనం తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకున్నాము. ఎగ్జాక్ట్గా మనం 1:25 అయితే తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకోవాలి. కేవలం 150 రూపాయలతో మనం బెంగళూరు నుండి తిరుపతి వరకు ఈ ట్రైన్లో జర్నీ చేయొచ్చు. వాట్ ఏ ఫ్యాంటాస్టిక్ ట్రైన్ జర్నీ అండి. నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు బెంగళూరు నుండి తిరుపతి వరకు ఈ ట్రైన్ ఇంతలాగా వస్తుందని. అండ్ ఇప్పుడైతే ఈ ట్రైన్ వచ్చేసి కోయంబత్తూర్ అయితే వెళ్తుంది తిరుపతి నుంచి. సో ఇది వాళ్ళ వ్లాగ్. ఐ హోప్ మీ అందరూ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ సలహాలు సూచనలు ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేసి చెప్పగలరు. అండ్ మరొక వ్లాగ్ కలుసుకుందాం. దిస్ ఇస్ జేఎస్కే సైనింగ్ ఆఫ్. జై హింద్.